ఏం చేస్తారండి వాళ్ళకి లైఫ్ ఏముంది ఇంకా. వాడు పుట్టినప్పటి నుంచి ఇదే కదా, వాళ్ళ అమ్మని చంపేశారు, నాన్నని చంపేశారు. ఫ్లైట్లో కలిశాడు ఆయన. ఎక్కడి నుంచి వస్తున్నాడు, కర్ణాటక ఎలక్షన్ అయిపోయాక వస్తున్నాడు, పోలింగ్ అయిపోయాక. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం, అతను ఏ విమానం ఎక్కాడో నేను అదే ఎక్కాను. తీరా చూస్తే అతను లెగ్ స్పేస్ ఉన్న సీట్ తీసుకున్నాడు, నేను అక్కడ తీసుకున్నాను. ఈ ఎమర్జెన్సీ గేట్ దగ్గర పక్క సీట్లు వచ్చాయి. దాన్ని గుర్తుపట్టలే. నేను వెళ్ళి ఎలా ఉన్నానంటే అలాగా సంశయంగా ఎక్కడో చూశాను అన్నట్టుగా చూస్తున్నాడు. నేను ఊరికే టెస్ట్ చేద్దామని పక్కన కూర్చుని మా అమ్మాయికి ఫోన్ చేశాను. ఇదిగో పక్కన ఎవరన్నారు చూడని చూపించాను. జనరల్గా మనకు అలా ఎవరైనా చేస్తే చాలా హ్యూమిలియేటింగ్గా ఉంటుంది. ఏమంటాడో చూద్దామని చేశాను. చూపించి షీఈ్ మై డాటర్ అన్న. హాయ్ అన్నాడు. టాక్ టు హర్ అన్న. హౌ ఆర్ యూ అన్నాడు. అంటే రాహుల్ గాంధీ అంది. అవును అని చెప్పి పెట్టేసాక అప్పుడు చెప్పాను, నన్ను ఎవరో గుర్తుపెట్టామంటే ఎస్ ఐఎమ్ రికలెక్టింగ్ అన్నాడు. ఇలాగా నేను ఎంపీ 10 ఏళ్ళు CWSలో ఉన్నాను. ఎస్ నౌ ఐ రిమెంబర్ యువర్ ట్రాన్స్లేటర్ అన్నాడు. ముందు అసలు మాట్లాడేవాడు కాదు, ఎందుకు వచ్చిందిరా అన్నట్టు ఉండేవాడు. వెళ్ళకూడదు, చుట్టూ జనాలు, గన్మెన్లు. వచ్చినాడు మంచివాడో తెలియదు, చెడ్డాడో తెలియదు. ఈవేళ పొగుడుతున్నాడు, రేపు బూతులు తిడతాడు. ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ అసలు. నిజంగా చూస్ చేసుకోమంటే ఆ లైఫ్ ఎవడో చూస్ చేసుకోడు. వల్నరబుల్గా అనిపిస్తుంది. చాలాను, చాలా